హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ స్టడీ వెల్. నేను మీ లక్ష్మీ మేడంని. ఈరోజు నేను చెప్తున్న కాన్సెప్ట్ డేటా వేర్ హౌసింగ్ అండ్ మైనింగ్ నుంచి. ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే డేటా వేర్ హౌస్. డేటా వేర్ హౌసింగ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనే కాన్సెప్ట్స్ నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో ఏంటి అంటే డేటా వేర్ హౌస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో అది ఒక పర్టికులర్ లొకేషన్‌లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. పర్టికులర్ లొకేషన్‌లో స్టోర్ చేసేటప్పుడు ఏంటి అంటే దేని రిలేటెడ్‌గా దాన్ని మనం స్టోర్ చేయడానికి చూస్తాము. ఇక్కడ ఏంటి అంటే డేటా వేర్ హౌస్ అనేది ఏంటంటే ఈజ్ ఎ సబ్జెక్ట్ ఓరియెంటెడ్, ఇంటిగ్రేటెడ్, టైమ్ వేరియంట్ అండ్ నాన్ వాలటైల్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా ఫ్రమ్ హెటెరోజీనియస్ సోర్సెస్ ఆఫ్ ప్రొవైడ్ మీనింగ్‌ఫుల్ బిజినెస్ ఇన్‌సైట్స్. ఇక్కడ ఏం చేస్తామంటే సబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఏంటి ఇక్కడ అంటే మనం సేల్స్ ఓరియెంటెడ్‌గా గానీ, ప్రొడక్ట్ ఓరియెంటెడ్‌గా గానీ లేదా ఏదైనా ఒక ఐటెమ్ ఓరియెంటెడ్‌గా గానీ అంటే దేని నేచర్ రిలేటెడ్‌గా, దేని రిలేటెడ్‌గా ఆ డేటాని మనం స్టోర్ చేయటానికి యూజ్ చేసే ఒక మెథడ్ అనమాట. దీన్ని ఏంటంటే పార్ట్స్. యాక్చువల్‌గా మనకేంటి అంటే దేని ర్యాక్‌లో దాని ఐటెమ్‌ని ప్లేస్ చేయటం. మన ఇంటి దగ్గర ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్‌మెంటల్ స్టోర్ ఉందనుకోండి. డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో సోప్స్ అన్నీ ఒక అరలో పెడతారు. సర్ఫ్‌లన్నీ ఒక అరలో పెడతారు. అట్లాగే ఇంకొక ఐటెమ్ ఏదైనా ఆయిల్స్ అన్నీ ఒక అరలో పెడతారు. అంటే దేని రిలేటెడ్ ప్రొడక్ట్స్ దానిలో ప్లేస్ చేసేలాగా పెడతారు. అంటే దాని యొక్క పార్ట్ ఓరియెంటెడ్‌గా ఏంటి అని దానికి మనం ప్లేస్ చేసుకుంటారు. సో, దాన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటాం. అంటే దేని ఐటెమ్ రిలేటెడ్‌గా దాన్ని ప్లేస్ చేయడాన్ని సబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటాం. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఏంటి అంటే 2 ఆర్ మోర్ ఐటెమ్స్‌ని కలిపి ఒక చోట ప్లేస్ చేయటం. అంటే 2 ఆర్ మోర్ సోర్స్ కంబైన్డ్. ఇక్కడ మనకి 2 ఐటెమ్స్ కలిపి ఒకే ర్యాక్‌లో ప్లేస్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాంట్స్ ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఫ్యాంట్‌లని, షర్ట్స్‌ని కంబైన్ చేసి ఒకే ర్యాక్‌లో ప్లేస్ చేయటం. అలా మనకి ఏంటి అంటే కాంబినేషన్ ఏదో ఒక కాంబినేషన్‌తో నంబర్ ఆఫ్ 2 ఆర్ మోర్ కాంబినేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ కంబైన్ చేసుకుంటాం. అలాగే ఇక్కడొచ్చేసరికి ఏంటి అంటే టైమ్ వేరియంట్. టైమ్ వేరియంట్ ఈడేంటి అంటే ప్రీవియస్‌గా కొంత ఐటెమ్ ఉంటుంది. మళ్ళీ న్యూగా దానికి యాడ్ చేస్తాం. అంటే మనం ఎప్పటికప్పుడు స్టాక్ అప్డేట్ చేసుకుంటున్నాం అనుకోండి. ఏ ర్యాక్‌లో ఐటెమ్ అయిపోయిందో పాతది కొంత ఐటెమ్ అందులో ఉంటుంది. కానీ మళ్ళీ కొత్తగా ఐటెమ్‌ని యాడ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. న్యూగా మళ్ళీ నేను తీసుకెళ్ళి కొంత డేటాని ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇది టైమ్ వేరియంట్. నాన్ వాలటైల్ అంటే ఏంటి అంటే ఎక్కడ కూడా మనకి ఈ ఎరేజ్ కాని ఐటెమ్స్ అనమాట. మనం డిలీట్ కాని ఐటెమ్స్, కెనాట్ ఎరేజబుల్ ఐటెమ్స్. మనం వాటిని డిలీట్ చేయకోకుండా మనం ఒక చోట ప్లేస్ చేసి పెట్టుకుంటాం. సో, ఈ టైప్ ఆఫ్ డేటాస్‌ని ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా. ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటాని ఫ్రమ్ హెటెరోజీనియస్ సోర్సెస్ టు ప్రొవైడ్ మీనింగ్‌ఫుల్ బిజినెస్ ఇన్‌సైట్స్ అంటాం. అంటే మనం ఏం చేస్తామంటే ఈ రకమైన డేటాను స్టోర్ చేస్తూ కావాల్సిన సోర్సెస్‌లో మనం డేటాని ప్రొవైడ్ చేయడానికి ఈ డేటా వేర్ హౌస్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే ఈ డేటా వేర్ హౌస్ యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేస్తామనడానికి టైప్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్ మోడల్స్. ఏమున్నాయి మన దగ్గర టైప్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్ అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డేటా వేర్ హౌసెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్, ఆపరేషనల్ డేటా వేర్ హౌస్, అట్ ద సేమ్ టైమ్ డేటా మార్ట్. ఇక్కడ ఏంటి అంటే ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్. ఇక్కడ సెంట్రల్ టైప్ ఆఫ్ డేటాని మనం మెయింటైన్ చేస్తాం. ఇక్కడ సెంట్రల్ టైప్ ఆఫ్ డేటా ఏంటంటే ఇక్కడ మొత్తం డేటా అంతా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఏంటంటే సెంట్రల్‌గా. ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి. ఈ ఆర్గనైజేషన్‌లో సెంట్రల్ డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. ఈ సెంట్రల్ డేటాబేస్ మెయింటైన్ చేయడం అంటే ఏంటి అంటే ఆల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్‌గా మనకక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఈ డేటా వేర్ హౌస్‌ని యూజ్ చేసేటప్పుడు ఏంటంటే కంబైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉందనుకోండి, ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి, కాలేజ్ ఉంది. ఈ కాలేజ్‌లో ఏంటంటే మనం మెయిన్ ఆఫీస్ దగ్గరికెళ్తే ఎగ్జామ్ సెక్షన్ గనుక మనం చూసుకున్నట్లయితే, ఈ ఎగ్జామ్ సెక్షన్‌లో ఒక సెంట్రల్ డేటాబేస్ అనుకున్నట్లయితే ఆల్ బ్రాంచెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. సో, ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేయాలి అంటే మనము ఆ మోడల్ ఏంటి అంటే ఫస్ట్ ఎంటర్ప్రైజ్ డేటా వేర్ హౌస్. ఆపరేషనల్ డేటా ఏంటి అంటే ఎప్పటికప్పుడు డేటా అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. అంటే
మనకి క్రికెట్ స్కోరు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అది ఆటోమేటిక్‌గా డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అప్‌డేటెడ్ డేటా అందులోకి ప్లేస్ అవుతూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ డేటా. క్రికెట్ స్కోర్ డేటా అయినా లేదా మనకి స్టాక్ మార్కెట్ ఓరియెంటెడ్‌గా ఏదైనా డేటా ఉన్నా కూడా డేటాబేస్‌లో మనకి డేటా అనేది స్టోర్ చేయాలంటే అప్ టు డేట్‌గా మనకి మారుతూ ఉన్న డేటా మొత్తాన్ని దీనిలో స్టోర్ చేసుకోవడానికి ఆపరేషనల్ డేటా అంటాము. డేటా మార్ట్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ డేటా. అంటే పర్టిక్యులర్ డేటా అనేది మనం అందులో మెయింటైన్ చేస్తా ఉంటాం. పర్టిక్యులర్ డేటా మెయింటైన్ చేయడం ఏంటి అంటే ఆహ్, గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. సగం పార్ట్ ఎవరికి సంబంధించిన డేటా ఆ పార్ట్‌లో నుంచి బయటికి తీస్తామనమాట. సో, మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఆర్గనైజేషన్‌లో ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలోని ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు ఇలా ఉన్నారనుకోండి. మనం ఏం చేస్తాం ప్రొఫెసర్స్‌కి సంబంధించిన డేటా అంతా ప్రొఫెసర్ ర్యాక్‌లో వేస్తాం. అసోసియేట్ ప్రొఫెసర్స్‌కి సంబంధించిందంతా అసోసియేట్ ప్రొఫెసర్స్‌లో వేస్తాం. అంటే స్పెసిఫిక్‌గా డేటాని మెయింటైన్ చేయాలి అనంటే గనక మనం డేటా మార్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడ డేటా టైప్స్ ఏంటి మనం మాట్లాడుకున్నాము అనంటే డేటా వేర్‌హౌస్‌లో ఎంటర్‌ప్రైజు, నెక్స్ట్ ఆపరేషనల్ డేటా స్టోరు, డేటా మార్ట్. ఇప్పుడు ఏదైతే మీకు చెప్పానో నేను కూడా ఇదే చూడండి. యూజ్డ్ ఫర్ డేటా మైనింగ్ డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియా ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ అండ్ బ్రింగ్ దెమ్ టుగెదర్ ఏ యూనిఫార్మ్డ్ మేనర్. ఇక్కడ ఏంటి అంటే డేటా అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాము కానీ యూనిఫామ్ ఆర్డర్‌లో మెయింటైన్ చేస్తాం. అలాగే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎ సెంట్రల్ ప్లేస్ వేర్ ఆల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ యాప్ ఆర్ అవైలబుల్. అంటే ఏదైతే మనం సెంట్రల్‌గా ప్లేస్ చేస్తున్నామో అన్ని బిజినెస్‌ల యొక్క ఇన్ఫర్మేషన్‌ని మనం ఇక్కడ మెయింటైన్ చేస్తూ దాని యొక్క డేటాని అప్లికేషన్స్ ఆర్ అవైలబుల్. ఏ డేటా అడుగుతున్నా సరే సెంట్రల్‌లోంచి టక్కుమని మనం డేటాని బయటకి తీసి ప్లేస్ చేసుకోగలమనమాట. అదే అక్కడేంటంటే డేటా క్లాసిఫైడ్ ఎ సబ్జెక్ట్ అండ్ గివ్స్ యాక్సెస్ ఫర్ గివెన్ డేటా. ఏంటంటే మనం పర్టిక్యులర్‌గా చెప్పేస్తాం కదా! సెంట్రల్ డేటాబేస్‌లో నుంచి మనకి కావాల్సిన ఎక్స్ ఆపరేషన్ లేదా వై ఆపరేషన్ మనకి ఏది కావాలి సోప్‌కి సంబంధించింది కావాలా సెంట్రల్‌లోంచే తీస్తాం. అలా అనమాట. సో, ఇక్కడ మళ్ళీ ఆపరేషనల్ డేటాబేస్‌కొచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఈ ఆపరేషనల్ డేటాబేస్‌లో డేటా ఈజ్ ఎ రిఫ్రెష్డ్ ఇన్ రెడ్ రి రియల్ టైమ్. ఇక్కడ చెప్తున్నాను కదా! మనం ప్రతీది కూడా ఏంటి అంటే అప్ టు డేట్‌గా మనకి ఆహ్, ఆహ్, అప్‌డేట్ అయిపోవాలి. చూడండి మార్నింగ్ 5:00కి చెప్పిన న్యూసు మళ్ళీ ఒక గంట తర్వాత ఆటోమేటిక్‌గా మారిపోతాయి. మళ్ళీ ఇంకొక అరగంట తర్వాత బ్రేకింగ్ న్యూస్ మారిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి అనుకున్న వల్ల ఆపరేషనల్ డేటాబేస్‌లో స్టోర్ చేసుకుంటాము. దాన్ని ఏంటి అంటే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తాం డేటాని. సో, దాని నుంచి మనం ఏంటంటే కావాల్సిన రొటీన్ యాక్టివిటీస్ అవ్వనివ్వండి, ఆర్గనైజేషన్స్ అవ్వనివ్వండి, లైక్ రికార్డ్స్ అవ్వనివ్వండి, సార్టింగ్స్ ఏదైనా ఎనీథింగ్ వి కెన్ స్టోర్ టైమ్ బేస్డ్. అట్లాగే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే డేటా మార్ట్. ఈ డేటా మార్ట్‌లో ఏం చేస్తున్నాము ఇక్కడ ఒక డేటా మార్ట్ అనేది ఒక సబ్‌సెట్ ఆఫ్ డేటా వేర్‌హౌస్. అంటే ఏంటి అంటే ఒక దాంట్లో నుంచి మనం ఒక పార్ట్‌ని బయటకు తీస్తున్నాం. ఫ్యాకల్టీ అనేది ఒక మెయిన్ సెట్ అయితే ప్రొఫెసర్సా, అసోసియేట్ ప్రొఫెసర్సా, అసిస్టెంట్ ప్రొఫెసర్సా అనేవి సబ్‌సెట్స్. సో, మనం కావాల్సిన డేటాని సబ్‌సెట్ ఫార్మాట్‌లో మనం ఫోకస్ చేసి పర్టిక్యులర్‌గా టైమ్ బిజినెస్ బేస్ చేసుకొని డిపార్ట్మెంట్ ఆర్ సబ్జెక్ట్ ఏరియా వాటెవర్ ఇట్ ఈస్ వి కెన్ స్టోర్ ఇంటు ద పర్టిక్యులర్ లొకేషన్. So here we can observe data makes specific data available to a defined group of users. ఇక్కడ గ్రూప్ ఆఫ్ యూజర్స్ నుంచి మనకి కావాల్సిన డేటాని మనకి స్పెసిఫిక్ డేటాని అవైలబుల్‌గా యూజ్ చేస్తాం. సో, ఇలా చేయటం వల్ల ఏంటంటే క్విక్ డేటా అనేది యాక్సెస్ చేసుకుంటాము. ఎట్ ద సేమ్ టైమ్ ఏదైనా ఒక డేటా కోసం మనకు కావాలి అనుకుంటే ఈజీగా దాన్ని మీను ఏం చేస్తామంటే ఆ డేటాని ఈజీగా మనకు కావాల్సిన కీ ఏంటో ఒక కీవర్డ్‌తో డేటా అంతటిని సెర్చ్ చేయొచ్చు. సో, స్టూడెంట్స్ ఇది ఏంటి అంటే డేటా వేర్‌హౌస్ అంటే ఏంటి అనేది ఎట్ ద సేమ్ టైమ్ ఏ టైప్ ఆఫ్ డేటా వేర్‌హౌస్‌ని స్టోర్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైమ్ వాటి యొక్క టైప్స్ ఏంటి అనేది మీకు చెప్పాను. సో, నా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి మరింత మంది స్టూడెంట్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.